పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అదే ఎవరిది? బియ్యం మెక్కేదెవరు? బియ్యం కథలో దొరకని ఇంటి దొంగలు. వేల కోట్లు ఆ మాఫియా జేబులోకేనా? కూటమి ప్రభుత్వం పూర్తిగా అరికట్టగలదా? ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని ఒక సామెత ఉంది. ఆ మాటకొస్తే దొంగల్ని పట్టుకోవడంలో బాగా సిద్ధహస్తులైన పోలీసులు కూడా చాలాసార్లు దొంగల విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఆ దొంగ తెలివితేటలు, ఆ వెనక వ్యవహార విషయంలో మొహం తేలేస్తూ ఉంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ అది పేదల బియ్య విషయంలో కూడా అదే జరుగుతుందని అంచనా. పేదల బియ్యం అక్రమ బియ్యం వ్యాపారంగా ఎన్ని రకాలుగా మారుతుందో, ఎంతమంది జేబులు నిండుతున్నాయో తేలడం లేదు. ఇది ఇలాగే తయారవడానికి కారణమైన మాఫియా ఎవరిదో తెలుసుకోవడానికి పోలీసులకు చాలా కాలం పట్టేటట్టు కనిపిస్తుంది. 2 దశాబ్దాల క్రితం నుంచి ఇది జరుగుతున్నా దాదాపు కొంతమంది పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. ఇప్పటికీ మిగతా ఆ కొంతమంది పేర్లు మాత్రం బయటకు రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజులుగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంతకు ఈ రేషన్ స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారనే దానిపై అందరికీ అనుమానాలున్నాయి. కొన్నేళ్ల నుంచి ఈ తంతు జరుగుతుంది. చెప్పాలంటే గత 5 ఏళ్ల నుంచి మాత్రమే కాదు, కొన్ని దశాబ్దాల నుంచి కూడా రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు రవాణా అవుతున్నట్లుగా చెప్తున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన రేషన్ బియ్యం ఏపీలోని వివిధ పోర్టుల నుంచి విదేశాలకు ఎగుమతైందన్నది వాస్తవం. కేవలం ఏపీ నుంచి మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ బియ్యం ఇక్కడికి తీసుకొచ్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు అధికారుల తనిఖీలో కనుగొన్నారు. పేదలకు పట్టెడన్నం తినాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యాన్ని నిరుపేదలకు అందిస్తున్నారు. రేషన్ దుకాణాల నుంచి తెలుపు రంగు కార్డు ఉన్న వారికి మాత్రమే రేషన్ బియ్యం అందిస్తారు. రాష్ట్రంలో 1.47 లక్షల మంది వరకు రేషన్ కార్డుదారులున్నారు. వీరందరిలో కొత్తలో రేషన్ బియ్యంలో తాము ఇంట్లో వినియోగించుకోవడానికి తీసుకునేవారు. కానీ రాను రాను కొనుగోలు శక్తి పెరగడంతో పాటు రేషన్ బియ్యం నాసిరకమైనవిగా భావించడంతో దాన్ని తీసుకోవడం వృధా అన్న అభిప్రాయానికి వచ్చారు. కొందరు మాత్రం ఇప్పటికీ రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నా స్వల్ప సంఖ్యలోనే అన్నది కాదనలేని వాస్తవం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం పేదలకు ఉచిత బియ్యం కోసం సంవత్సరానికి సగటున 16,000 కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 10,000 కోట్లు కేంద్రానికి, 6,000 కోట్లు రాష్ట్రానికి ఉచిత బియ్యం కోసం వ్యయమవుతుందన్నది వాస్తవం. గడిచిన 5 సంవత్సరాల్లో రమారమి మొత్తం 80,000 కోట్లు ఖర్చయితే కేంద్ర ప్రభుత్వం 50,000 కోట్లు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి 30,000 కోట్లు ఖర్చయిందని లెక్కలు చెప్తున్నాయి. కిలో బియ్యం 43.50 రూపాయలు ఖర్చు పెట్టి సివిల్ సప్లైస్ ద్వారా పేదలకు బియ్యం 2 రూపాయలకే ఇస్తుందంటే అందులో తక్కువ మంది తీసుకుంటున్నారు. మిగిలిన బియ్యం రాష్ట్రంలోని మొత్తం 1,47 లక్షల రేషన్ కార్డుదారుల్లో 3/4 మంది కూడా ఆహారంగా వాడడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. రేషన్ దుకాణాల్లో మిగిలిపోయిన ఈ బియ్యాన్ని స్మగ్లర్లు అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారనేది అంతే వాస్తవం. రేషన్ దుకాణం నుంచి కిలో 10 రూపాయల లెక్కన కొని వియత్నాం వంటి దేశాలకు 70 రూపాయలకు విక్రయిస్తున్నారు. ప్రత్యేకంగా కోస్తా, ఉభయ గోదావరి, రాయలసీమ ప్రాంతాలకు చెందిన 4-5 వ్యాపారుల చేతుల్లోనే ఇదంతా సాగుతున్నట్లు ప్రభుత్వ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని సమాచారం. 2019-24 మధ్యకాలంలో పేదలకు అందాల్సిన 80,000 కోట్ల రూపాయల ఉచిత బియ్యంలో ఎక్కువ భాగం విదేశాలకు ఎగుమతైంది. ఇందుకు కాకినాడ పోర్టు అడ్డాగా మారింది. ఇక కరోనా వంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఆకలి తీర్చాలని రెట్టింపు బియ్యం ఇస్తే దాన్ని కూడా విదేశాలకు తరలించారంటున్నారు. ఒక్క విశాఖ పోర్టు నుంచే 12,000 కోట్ల రూపాయల విలువైన రేషన్ బియ్యం 70,000 మెట్రిక్ టన్నుల ఎగుమతైందని సాక్షాత్తు నాదిండ్ల మనోహర్ తెలిపారు. మరి ఈ దశాబ్ద కాలంలో ఎంత బియ్యం దారి మళ్లిందన్నది ఊహకందని విషయం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నిజానిజాలను వెలుగులోకి తెచ్చి స్మగ్లర్లను జైల్లో పెట్టాలని జనం కోరుకుంటున్నారు. మరోవైపు మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం కూడా రేషన్ బియ్యం మాయం చేసిన కేసుల్లో చిక్కుకోవడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.